గత 8-9 నెలల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏవైనా వీళ్ళు ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారంటే ఏవైనా ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు నియామక పత్రాలు ఇస్తున్నారంటే అది కేవలం ముమ్మాటికి 100% గత ప్రభుత్వం గత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో జరిగినాయని ముమ్మాటిగా మరి 100% చెప్పక తప్పదు. ప్రజలు కూడా అదే భావిస్తున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే 30,000 ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చింది కేవలం నియామక పత్రాలు ఇచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు మేము మొత్తం కంప్లీట్ చేసిన దానికి స్విచ్లు ఆన్ చేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిందంటే తుమ్మల నాగేశ్వరరావు గారు. మేమేం తక్కువ కాదు అని చెప్పి అక్కడక్కడ సంబంధించిన శాఖల మంత్రులు నిధులు కేటాయించకుండా గత ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల ఎలక్షన్ కోడో ఇతరత్ర కారణాల వల్ల ఆగినటువంటి పనులను ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఈ మంత్రులకే దక్కింది. దీనికి తీసిపోన్నట్టుగా నేనేం తక్కువనా అని చెప్పి అడ్డిమారు గుడ్డి దెబ్బలో గెలిచినటువంటి అవగాహన లేనటువంటి ఇక్కడి శాసనసభ్యుడు కూడా అవాకులు చేవాకులు పేలుతూ అవగాహన రహితంగా కాళోజీ గురించి కూడా తెలియని సాహిత్యవేత్తలతో సంబంధం లేని కాళోజీ మిత్రమండలితో సంబంధం లేని ఒక ప్రజాప్రతినిధి ఈరోజు కాళోజీ కళాక్షేత్రం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. కవులు కళాకారులు సాహిత్యవేత్తలు నవ్వుకుంటున్నారు నిన్ను చూసి. ఇప్పటికైనా అడ్డిమారు గుడ్డి దెబ్బలో గెలిచినటువంటి నువ్వు ప్రజా సమస్యలపైన పట్టించుకో, అవగాహన తెలుసుకో. కాళోజీ కళాక్షేత్రం ఎట్లా ప్రారంభమైందో తెలుసా నీకు? కాళోజీ మిత్రమండలిలను అడుగు, పెద్దలు పూజలు నవీన్ సార్ని అడుగు, శాస్త్రి సార్ని అడుగు, సోదరులు అశోక్ గారిని అడుగు, శ్రీనివాస్ గారిని అడుగు, విద్యార్థి గారిని అడుగు. ఏం అవగాహన లేకుండా అందరికీ అవగాహన ఉండాలని ఏం లేదు. నాకు కూడా అనేక సమస్యలపైన అవగాహన లేకుంటే ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే మేధావులతోని సంప్రదించేది, సమస్యలున్న దగ్గరికి పోయేది, సమస్యల పరిష్కారం కోసం నిధులు కేటాయించేదానికి నిధులు తీసుకొచ్చేదానికి ఆనాటి మంత్రుల దగ్గరికి పోయినాం, ముఖ్యమంత్రుల దగ్గర పోయినాం. వాస్తవంగా దీనికి బీజం పోసింది, బీజం నాటింది 2009-10 సంవత్సరంలో.